మనకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకి ఈ భీమ్గల్ పరిసర ప్రాంతాలు భీమ్గల్ సర్కిల్లోకి వచ్చే పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ లక్కీ డ్రాలు అంటే ప్లాట్లు ఇచ్చి మనకు ప్లాట్లు కానీ ఇట్లాంటి స్కీమ్స్ అనేటివి రన్ చేస్తూ ఒక అగ్రికల్చర్ ప్లాట్ కానీ లేకుంటే ఇంకా రెసిడెన్షియల్ ప్లాట్ కానీ అక్కడ ప్లాట్ను పెట్టి దాన్ని చూపెట్టి ఒక్కొక్కరి దగ్గర 2000 3000 ఇట్లా లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా పెట్టి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకు ఆ ప్లాట్ ఇస్తామని రిజిస్ట్రేషన్ చేస్తామని ఈ మధ్యలో కొత్తగా ఇక్కడ జరుగుతున్నట్టు మనకు సమాచారం అందింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు యాక్చువల్గా మనకు ఈ స్టేట్లో ఉన్నటువంటి పాలసీ మన చట్టం ఏదైతే ఉందో లోకల్ చట్టం ప్రకారం ఈ లక్కీ డిప్లు లక్కీ డ్రాలు తీయడము ఈ బంపర్ డ్రాలు తీయడం ఇదంతా నేరము, ఇక్కడ నేరముగా భావించబడుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ సమాచారం ఇవ్వండి, దాని మీద తక్షణం మేము కూడా చర్యలు తీసుకుంటాము. చర్యలు తీసుకొని వాళ్ళ మీద నేరము మోపి వాళ్ళను చేయడం జరుగుతుంది, వాళ్ళ శిక్షార్హులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కస్టమర్లకు కూడా అంటే ఎవరైతే ఈ లక్కీ డ్రాల మోసపోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే అమాయక ప్రజలు ఇంట్లో ట్రాప్ కాకండి. వాళ్ళు చాలామంది మోసం చేసి మిమ్మల్ని మధ్యలోనే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక మనిషికి ఇప్పుడు దాదాపు ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ అని చెప్తారు, దానిలో 50 మంది కాగానే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళడము, ఇక్కడ నుంచి ఐపీలు పెట్టడము, ఇదంతా నేను లాస్ అయినా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా వాళ్ళు ప్రజలను మోసం చేస్తారు. కాబట్టి మీరు కూడా అలర్ట్ ఉండండి. మనకి ఎట్టి పరిస్థితుల్లో మన స్టేట్లో ప్లస్ దట్టు మన నిజామాబాద్ డిస్టిక్లో మాత్రం మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మీ లక్కీ డ్రాలు అనేటి ఇవన్నీ ఇల్లీగల్ కాబట్టి మీరు జనాలు కూడా దానిలో ట్రాప్లో పడకుండా మీరు చేయండి. ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే కూడా ఇమీడియట్లీ రిటర్న్ తీసుకోండి. దాని మీద కూడా మేము పరిశీలిస్తున్నాము. ఎవరైతే పెట్టిరో వాళ్ళ మీద కూడా నేరం మోపి వాళ్ళను శిక్షార్హులుగా మేము కోర్టు ముందు హాజరుపరుస్తాము అని చెప్పేసి చెప్తున్నాం. ఇది భీమ్గల్ సర్కిల్లో కూడా మనకు మోర్తాడు కమ్మరిపల్లి ఏరియాలో కూడా ఇట్లాంటి స్కీమ్స్ ఎర్రగడ్ల ప్రాంతాలలో కూడా ఇట్లాంటి స్కీమ్స్ కూడా రన్ అవుతున్నట్టు బయట సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మేము తెప్పించుకొని దాని మీద చేస్తాం. థ్యాంక్ యూ.